కానీ మూల పదార్థం ఒకటే. ఒకడు దూద్ అంటాడు, ఒకడు పాలు అంటాడు, ఒకడు మిల్క్ అంటాడు, కానీ పదార్థం ఒకటే. కాబట్టి మన పదార్థాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆ దేవుని యొక్క గుణాలు, ఆ శక్తిని. మతం అంటే ఏమిటి? మానవునికి ప్రేమ పూరితమైన ప్రశాంతమైన జీవన విధానాన్ని అందించేదే మతం. వాడు ప్రశాంతంగా తన జీవితంలో ఈ భూమి మీద దేవుడిచ్చిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రశాంతంగా ఆ పరమాత్మను చేరేదే మతం. ఈ దేశ అద్భుతాలు కలిగించింది కాదు మతం. దేవుడు నా జాతికి చెందినవాడు, నా మతానికి చెందినవాడు, నా కులానికి చెందినవాడు అనుకుంటే అతను అంటే ఎవరు? ఎందుకంటే అందరి కడుపులో పేరు రూపించి గుండెకాయ అన్ని ఒకే విధంగా తయారవుతుంది కదా. దాంతో ఒకే మెయిన్ ఫ్యాక్టరీ, ఒకే ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. కాబట్టి మన గురువు ద్వారా ఆ యొక్క పరమాత్మని అన్వేషణ చేయాలి. కాబట్టి మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. కాబట్టి మనం గురువు ద్వారానే ఆ పరమాత్మని అనుసంధానించాలి. ఇంకా గురువు, గురువు అంటే ఎవరు? విద్య ఇచ్చేవాడు కదా. గురువు అంటే ఎవరు? విద్య ఇచ్చేవాడు. డాక్టర్ అంటే ఎవరు? ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆరోగ్యం ఇచ్చేది దేవుడే, కానీ మీడియేటర్, మధ్యవర్తి. డాక్టర్ ఎవరు? మధ్యవర్తి. రోగికి, రోగానికి మధ్యవర్తి డాక్టర్. చదువుకు, విద్యార్థికి మధ్యవర్తి ఎవరు? టీచర్ కదా. ప్రతి దానికి మీడియేటర్ ఉంటాడు. వ్యవసాయానికి రైతు మీడియేటర్, మధ్యవర్తి. వ్యాపారానికి వ్యాపారస్తుడు, అట్ట ప్రతి దానికి ఒక మధ్యవర్తి ఉంటాడు. మళ్ళీ గురువులు 3 రకాలు ఉంటారు. ఒకటి ఆధ్యాత్మిక గురువు, 2 భౌతిక గురువు, 3 లౌకిక. ఇట్లా గురువులు 3 రకాలు ఉంటారు. కాబట్టి గురువుల్లో కూడా ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క శక్తి పెట్టింటారు దేవుడు. గురువు అంటే మన సమస్యలను పరిష్కరించేవాడు, మన ఆత్మల మీద ప్రభావం చూసే దుష్ట గ్రహాల నుండి కాపాడి పరిపూర్ణమైన జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని అందించేవాడు. ఏం జరిగినా ఇది తలరాత, దేవుడు రాసినాడు, ఏమీ కాదు అది ధైర్యంగా ముందుకు నడిపేవాడే. ప్రతి విషయానికి సతమతమవుతూ, ప్రతి దానికి నిరాశ, నిస్పృహ, లోనై మనిషి బాధపడకుండా ఇది అంత కర్మయోగము అని ప్రశాంతంగా అతని నడిపించేవాడు. కాబట్టి మనం గురువాక్యం నిరోధార్యమని ముందుకు నడుస్తున్నామంటే మన సమస్యలన్నీ పోతాయి. చెప్పాను కదా, డాక్టర్ చెప్పినట్టే రోగం పోతుంది. డాక్టర్ ఏమన్నాడు? ఈ మాత్ర తిని చక్కెర తినాకు రాదు. వాడు మాత్ర తింటాడు, చక్కెర తింటాడు, షుగర్ పోతుంది. అవనికి బీపీ వానికి చెప్పినాడు ఈ టాబ్లెట్ తిని ఉప్పు తినాకన్నాడు. ఉప్పు తింటాడు, టాబ్లెట్ తింటాడు. మళ్ళీ డాక్టర్ పోయి చెప్తున్నాడు, ఏంటి డాక్టర్ గారు నాకు బాగే కాలేదు. డాక్టర్ పెట్టిపోతాడు, ఏమని ఉప్పు తిని చెప్తున్నాడు, గొప్పని చెప్తున్నాడు. అతనే గురువు దగ్గరికి వచ్చి సమస్య కాలేదు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అక్కడేదో వాడు పాపం చేస్తున్నాడు, వాడేదో తప్పు చేస్తున్నాడు. కాబట్టి ఆ పని కావడం లేదు. ఆ పని కాలేదు అంటే వాడేదో తప్పు చేస్తున్నాడు. గురువు వాక్యాన్ని జవదాటాడు. జాగ్రత్త ఉంటున్నాడు మనస్ఫూర్తిగా. గురువాక్యం శిరోధారణ ఏమీ కాదు, నాకు గురువుగా ఉన్నారు, ఎంత పూర్వజన్మ కర్మ అని ప్రశాంతంగా ఉండు అని ఉంటే సమస్య లేదు. అలా కాకుండా ఏదో గురువు గారు చెప్పినారు, ఏదో అయితే కాదు, ఎంతమందిగా తిరిగినాము, ఎంతమంది ఇంత అంటే దేవుడు ఏం చేస్తాడంటే గురువు చేసిన ప్రార్థనలు విజయిస్తారు. నువ్వేం ప్రార్థన చేసినావు, వాటికి నీ మీద ఇష్టమే లేదు, వాటిని వదిలే వాడిని రావద్దు అంటాడు. ఏమన్నాడు? వాళ్ళని రావద్దు వదిలే, నీకెందుకు, నీకు నేనున్నాను కదా అంటాడు. దేవుడు ఏమంటాడు? గురువు నేనున్నా నీకు, వాడు నేను నా దగ్గరికి నీకు పంపించిన. ఇదంతా ఎవరు పంపించారు? దేవుడు పంపితేనే వచ్చింది. దేవుడు పంపిన తర్వాత నేను వచ్చినాక ఏం చెప్పినట్టు వినకపోతే ఆ దేవుడి మీద
తిరుగుతా ఉంటాడు, నిరాశ తిరుగుతాడు. అరే మీరు చెప్పిన మాట కాబట్టి గురువు మాట విని ప్రశాంత కాదు లేదు అని ప్రశ్నే లేదు కదా, లేదని ప్రశ్నే లేదు. లేదనేది నీ మనసులో ఉంది అంతే, ఇక్కడ లేదు. కాదు అనేది నీ దగ్గర ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది. లేదనేది నీ మనసులో ఉంది, దాని బాధ్యత నువ్వే. కాబట్టి మనం సహనం వహించాలి. ఎందుకు కాదు? పూర్వజన్మ కర్మాటు పట్టుకుంటున్నాడు. దేవుడికి గురువు చెప్తాడు పని కాలేస్తాను, గమ్మనుండే టైం పెట్టాలి, అవుతుంది పని. మనం తొందరగా దేవుని ముందు పెట్టగలమా? ఈ భూమాన్ని తయారగలమా? చేస్తాం లేదా? దేవుని అనలేము. దేవుని బాధ్యతలు ఓన్లీ రిక్వెస్ట్, ఎవడా చేయని చెప్పగలమే కానీ ఎవడా చేస్తామో చేయలేదని లేదు మనం. కాబట్టి మనం శాంత కాదని చెప్తే లేకుండా సంతోషంగా జీవితం గడిపేందుకు ప్రయత్నం. కాబట్టి మనము ఈ భూమి ఎట్లుంటుందంటే ప్రతి భూమి ఒక శక్తి కలిగి ఉంటుంది. ప్రతి భూమి ఒక శక్తి కలిగి ఉంటుంది. ఉదాహరణకి నారాయణుడి అది ఒక శక్తి కలిగి ఉంటుంది. అక్కడ కూర్చుని అతను ఆరా తాగాల చెడిపోవాలని ఉంటాడు కదా, ఆడిపోయిన చెడిపోతాడు. ఒకడు జూదగాడు ఉంటాడు, జూదతో పెడతాడు. అక్కడికి పోయేటప్పుడు వాడు ఏమని ఉంటాడు, ఇంటికి రావాలా జూదమాడంతా నాకు కావాలా, వాడి కొంప గోడంతా నేను రాసుకోవాలంట. వాడి గురించి అదే ఆలోచన వస్తుంది. పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడికి పోతే దయచేస్తుంది కొడుతుంటారు కదా. అక్కడి ఆ మనుషుల నుంచి వచ్చే తరంగాలు ఆ విధంగానే ఉంటాయి, ఆ ప్రభావాలు అట్లా చేస్తాయి. ఇది ఆశ్రమం, గురువుల ఆశ్రమం. దేవుడు ఒక్కడే అని చెప్పి అతని హృదయాన్ని శాంతిపరిచే ఆలోచనలు ఇక్కడ ఎవడా వచ్చినాడు, వాడు నీ బిడ్డ కావచ్చు అని చెప్పి వాడి మనసులో ప్రశాంతత నెలకొల్పి వారి కార్యాత్మకం చేసి ముందుకు పంపుతారు. అది స్థల ప్రభావం. ఆ స్థలంలో కూర్చుని వ్యక్తిలో ఆ స్థలం ఆ ప్రభావితం అవుతుంది. ఇక్కడ ఎవరున్నారు? గురువులు ఉంటారు. మా గురువులంతా ఇక్కడికి వస్తారు. ఆ గురువుల యొక్క ఆత్మలు ఇక్కడ అంతా ప్రార్థన చేస్తుంటాయి, అందరికీ తీరుస్తుంటాయి. మిమ్మల్ని పడుకున్నా కానీ మీ ఆత్మల పైన వాళ్ళ ఆత్మలు ప్రభావం. దేవుడా మీరు వచ్చినారు, పిల్లలు ఎక్కడి నుంచో వచ్చినారు, వాళ్ళ కోరికలు నెరవేర్చి వాళ్ళ సమస్యలు తీర్చండి, వాళ్ళ పూర్వజన్మ క్రమంతో. ఇదే విషయాన్ని ఒకటి మా గురువు గారిని అడిగారు. ఒకరికి పని అవుతుంది, అది 2 రోజుల్లో 3 రోజుల్లో, కొందరికి నెలలైనా పని కావడం లేదు, కొందరికి సంవత్సరాలైనా పని కావడం లేదు. ఇదేం రహస్యం అని మా గురువు అడిగితే మా గురువు చెప్తున్నారు, సంవత్సరమైనా పని కాలేదు, వచ్చేసి కాలేదు. వాడు బాగానే ఉన్నాడా, కాళ్ళు చేతులు అన్ని బాగానే ఉన్నాయంటే బాగానే ఉన్నాయి, చాలు కదా. ఏమన్నారు? సంవత్సరం నుంచి వస్తున్నాడు, అది కాళ్ళు చేతులు కళ్ళు అన్ని బాగానే ఉన్నాయి కదా, అంటే బాగానే ఉన్నాయి కదా, చాలు కదా. ట్రైన్ చేసినప్పటికీ వారికి ఎన్నో కట్టాలు, పేపర్లో ఎన్నో యాక్సిడెంట్, ఎన్నో రోగాలు, ఎన్నో శత్రుత్వాలు, ఇన్ని అన్నింటినీ వాడు మిగిలి ఉన్నాడు కదా. అంతకంటే ఏం కావాలి? వాడు కనుక్కుంటే వాడు మా జన్మలాక కనుక్కో ఏమంటాడు గురువు గారు మా ముందరు. వాడు తన జన్మలాక నేను తెలుసుకున్నాడంటే వాడు నేను ఎప్పుడు వదలడు. వాడు జన్మలాక తెలుసుకోగానే నా పని కాలేదు అంటున్నాడు. పని కాలేదు అంటే ఆ పని అయితే వానికి యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ పని జరిగితే వానికి రోగం వస్తుంది, ఆ పని జరిగితే వానికి ఇంట్లో సమస్య వస్తుంది. ముందు ఆ సమస్యను తొలగించి ఈ సమస్యను అక్కడే పెట్టాడు దేవుడు. నాకు అప్పు కాలేదు అంటే నీ నీళ్ళ రాబోయే పెద్ద సమస్య ఉంటుంది. ఆ సమస్యను ఆపి దేవుడు ఏం చేస్తారు? ఆ సమస్యను ఆపి ఈ సమస్యను పంపిస్తాడు. నీళ్ళ రాబోయే ప్రమాదాన్ని నీళ్ళ రాబోయే ప్రమాదం ఉంటుంది, ముందు ఆ ప్రమాదాన్ని ఆపుతాడు. అప్పుడు పెళ్లి కట్టే పెట్టాడు. ఒకడు వస్తాడు, ఏమని బాబే నాకు వ్యాపారంలో లాభం రావడం లేదు, వ్యాపారం చేస్తాం కానీ వ్యాపారం అలాగే జరుగుతుంది, లాభం పెద్దగా రాదు, ఆడికాడితే ఆవేదన వస్తుంది, వచ్చే నష్టం తగ్గుతుంది. కానీ వేరేమంటున్నాడు, వచ్చినా లాభం రాలేదే అనుకుంటాడు. కానీ నీకు నష్టం రాలేదు ఒకటి, నీకు ప్రమాదం జరగలేదు.
33 ప్రమాదాలు ఉన్నాయి, 33 రోగాలు ఉన్నాయి. తెల్లవారి రాత్రి యుద్ధమయ్యే లోపల 34 గంటలు ఉన్నాయి మీద. అవన్నిటిని ఆపుతాడు దేవుడు. నిన్ను ఆరోగ్యవంతుని శక్తివంతుని చేసి ఆ తర్వాత నీ కోరిక నెరవేరుతాడు. కోరికి డబ్బు కావాలి, డబ్బు ఇచ్చినాడు, యాక్సిడెంట్ అయి 2 కాళ్ళు పోయినా ఏం చేస్తాడు డబ్బు? దేవుడు ఏం చేస్తాడు? యాక్సిడెంట్ ఆపి ఆ డబ్బును నిలబెడతాడు, ఆ పని ఆపుతాడు, ఈ పని మొదలు పెడతాడు. యాక్సిడెంట్ నుంచి తప్పిస్తాడు, ఆ డబ్బు పని ఎందుకు పెడతాడు, వీడేమంటాడు ఆ పని కాలేదంటాడు, ఈ పని నుంచి తప్పిస్తున్నావు కదా అని జ్ఞానం తీసుకుంటాడు. ఇక గురువులు అంటారు, నువ్వు రాత్రి పడుకున్నప్పుడు గమనించి, నేను గురువాశ్రమానికి పోయి వచ్చినాను, నా మీద ఎన్ని ప్రమాదాలు తప్పినాయి, ఎన్ని గండాలు తప్పినాయి, ఎన్ని కష్టాలు తప్పినాయి, నేను ఆలోచించి పడుకుంటే ఎన్ని దేవుడికి చూపిస్తాడు. ఇవన్నీ నీ మీద రాబోయింది, ఈ కష్టం రాబోయింది, ఈ ప్రమాదం రాబోయింది, ఈ రోగం నీ మీద రాబోయింది, ఇవన్నీ ఆజ్ఞాడు దేవుడు అని నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి పోకుండా ఇక్కడికి వచ్చిన పని కాదని ప్రశ్నే లేదు. కాబట్టి మనందరము సహనం వహించి గురువును మనం మన సమస్యలని ప్రధానంగా పరిశీలించి మంచి ప్రచారం చేద్దామా?